ఎప్పుడైనా ఎన్నడైనా నీ కళ్ళకు కనిపించినట్టుగా, నీ చెవులకు వినిపించినట్లుగా దేవునితో కలిసి జీవించిన స్త్రీ అయినా పురుషుడైనా ఏదో ఒక పాపానికి అలవాటైపోయి ఆ పాపము ద్వారా వారి దేవుడికి దూరం అయిపోయినప్పుడు, వారి పాపాన్ని బట్టి దేవుడికి దూరం అయిపోయినప్పుడు, వారి మధ్య ఉన్న ఖాళీ స్థలములో ఏ రోజైనా ఎన్నడైనా ఎప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు పెట్టి, దేవా పాపముతో ఈ వ్యక్తి ఈమె దూరమైపోయారు తండ్రి, అయ్యా ఆ బిడ్డను క్షమించు ప్రభా, ఆ బిడ్డను రక్షించుకో తండ్రి, ఆ బిడ్డ బలహీనుడు తండ్రి, తెలుసో తెలియకో పొరపాటు చేసేశాడు తండ్రి, అయ్యా నీకు సమస్తం సాధ్యం తండ్రి, మనిషిగా నేను మార్చలేను ప్రభా, దేవుడుగా నీవైతే మార్చగలుగుతావు ప్రభా అని ఒక పాపి యొక్క విషయంలో దేవుని దగ్గర ఒక వ్యక్తి ఎప్పుడైతే గాన ప్రార్థన చేయడం అనేది జరుగుతుందో, దేవాతి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నా బిడ్డ ఎందుకు మోకారిస్తూ ఉన్నది, నా బిడ్డ ఎందుకు ఏడుస్తూ ప్రార్థిస్తున్నది, ఎందుకు ప్రార్థిస్తూ ఏడుస్తూ ఉన్నది, ఎందుకు ఉపవాసం ఉంటున్నది, ఎందుకు సంవత్సరాల కొద్దీ నెలల కొద్దీ రోజులు కొద్దీ ఇంత కష్టపడుచు ఉంటున్నదని దేవుడు అర్థం చేసుకుంటాడు మన ప్రయాస.